నమస్తే అండి, నేను రజాక్. నిన్నటి నుంచి ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించాలనుకుంటున్నాడు, అది జరగబోతుందా? సో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కలిసి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి, దేశ హోంశాఖ మంత్రి ఉన్నారు కదా, అమిత్ షా గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. అప్పుడు అమిత్ షా గారు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని అయితే చెప్పారట. ఇవన్నీ కూడా ఒక ప్రొఫెసర్ గారు వివిధ టీవీ ఛానల్లో డిబేట్లో కూర్చొని ఆయన చెవిలో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా బయటకు వచ్చి ఆయన చెవిలో ఊదినట్లుగా, మాట్లాడినట్లుగా ఇతను ప్రజెంట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఒక రూమర్ మాత్రమే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మిగిలిన ఏ ఛానల్లో రాలేదు, కేవలం ఆ ప్రొఫెసర్ దగ్గర నుంచి మాత్రం వస్తూ ఉంది. అసలు ఆ ప్రొఫెసర్కి ఎక్కడి నుంచి సమాచారం అందింది, అలాగే ఎవరు అతనికి చెప్పడం అయితే జరిగింది, ఎలాంటి ఎవిడెన్స్ బేసిస్ మీద ఈ వ్యక్తి ఇలాంటి కామెంట్స్ పాస్ చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించడం కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు అని చెప్పేసి అతను చెప్పడం వెనక ఎలాంటి ఎవిడెన్స్ అతని దగ్గర ఉందనే తప్పనిసరిగా సేకరించాల్సిన సమయం అయితే వచ్చింది. అలాగే ఒక మాజీ బ్యూరోక్రాట్ కూడా ఇదే విషయానికి సంబంధించి చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఏదో విషయం మీద చర్చించారు అని బోగట్టా. వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, అడిగితే అడగొచ్చు, ఆయన అంటే అని ఉండొచ్చు, కానీ అంతర్గత వ్యవహారం అందరితో చెప్పడం చాలా పెద్ద తప్పు. దాన్నే రాజకీయ పరిజ్ఞానం శూన్యం అంటారని ఎక్స్ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ గారు అయితే ఎక్స్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈయన కొంచెం వైసీపీకి సింపథైజర్గా పోస్టులు పడతా ఉంటాయి దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ అలాంటి రాజకీయాలు చేస్తారంటే నాకు తెలిసినంత వరకు చేయరు. అమిత్ షా గారు ఒక మాట అన్నారట, ఏమంటే చంద్రబాబు నాయుడు మాకు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ మాత్రమే, ఇదేదో లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ అని చెప్పేసి 2 రకాల కోచింగ్లు అయితే ఉంటాయి కదా. సో ఇది మేము షార్ట్ టర్మ్ ఫ్రెండ్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, మాకు లాంగ్ టర్మ్ రిలేషన్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది, కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేం అని చెప్పేసి అమిత్ షా గారు తెగేసి చెప్పినట్టుగా ఈ సోకాళ్ళు పెద్ద మనుషులంతా కూడా కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. ఒకటి, మన దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు అనుకున్నంత స్థాయిలో ఉందా అంటే న్యాయ వ్యవస్థ పనితీరు ఉంది, కానీ న్యాయ వ్యవస్థకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి సదుపాయాలు లేవు. ఇవి కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వమే. ఎందుకు కల్పించారంటే తెలియదు. ఒక కోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు, దాని కింద దాదాపు కొన్ని వందల వేల లక్షల కోట్ల కేసులు ఉంటాయి. మన దేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఎన్నో తెలుసా? ఎన్ని కోట్ల కేసులు ఉన్నాయో తెలుసా? లెక్కాపత్రం లేదు. ఒక సుప్రీంకోర్టులో, ప్రతి హైకోర్టులో, కింద లోవర్ కోర్ట్స్లో కొన్ని ఈ రోజు ఒక సమస్యతో మనం వెళ్తే అది రావడానికి ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టి అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి లూప్ హోల్ దొరికేసింది. ఆయన అక్రమ ఈడీ కేసులు అరెస్ట్ అయినాడు, అన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. సో ఆ తర్వాత ఆయన ఆస్తులకు సంబంధించి కొన్ని ఫ్రీజ్ చేసినారు, అతని మీద అభియోగాలు పెట్టినారు, ఇంట్రాగేట్ చేసినారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని పెట్టినప్పుడు కూడా ఆయన ఫ్రీ బోర్డులో తిరుగుతూ ఉన్నాడు. మేబీ ఆ విధంగా ఏమైనా అడుగుండొచ్చేమో, నాకైతే తెలియదు. ఆయనవే కేసులు ఉన్నాయి కదా, ఒకసారి చూడొచ్చు కదా అని చెప్పేసి అడుగుండొచ్చేమో. అంతకుమించి నువ్వు అరెస్ట్ చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతా అంటే డౌటే కొంచెం. అలాంటి రాజకీయాలు అంతవరకు చేయకపోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం కోసమే ఢిల్లీ వెళ్ళాడు అన్నట్టుగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. మీకు నాదెండ్ల మనోహర్ గారు సమాచారం ఇచ్చారో లేదంటే పవన్ కళ్యాణ్ గారు సమాచారం ఇచ్చారో అఫీషియల్గా రికార్డు కొంచెం చెప్పుంటే కనుక బాగుంది.